వచ్చి చంపేస్తుండే ఫీలింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేనైతే సో వేరే లెవెల్ మనదైతే. కాకపోతే ఇక్కడ మీకు విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటంటే పుష్ప 2 మూవీ మనకి పుష్ప 2 మూవీ నుంచి రీలోడెడ్ వర్షన్ ఎప్పుడు యాడ్ చేస్తారంటూ మనం చాలా వెయిట్ చేస్తున్నాం. మొత్తానికైతే ఈ జనవరి 17th అంటే రేపు రిలీజ్ చేయబోతున్నారు. సో అందరు వెళ్ళి సినిమాని చూడండి, ఎంజాయ్ అవ్వండి, చిల్ అవ్వండి, జోష్ఫుల్గా ఆనందంగా హ్యాపీగా గడపండి. అంతేగాని మీరు అభిమానించే హీరోల కోసం ఏదో మీద పడి కింద పడి సో కొట్లాటలు జోలికి వెళ్ళకండి. రివ్యూలు చెప్పే కొంతమంది ఎదవాళ్ళు సన్నాసులు ఉంటారు. అరే ఏంద్రా బాబు, నేను వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి సౌండ్ చేస్తారు ఎర్రి పప్పల్లారా. సో అర్థమవుతుందా నేను చెప్పేది? రివ్యూస్ కాడ చెప్పేటప్పుడు చెప్పని, మనం ఆల్రెడీ హిట్ కొట్టేసినాం. దగ్గర ఇప్పటికీ ఆల్రెడీ మనం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ని కొట్టేసినాం, దుల్లా కొట్టేసినాం. కాకపోతే ఈ 20 నిమిషాలు కూడా గట్టిగా హిట్ పడ్డది అనుకోండి, మనం అసలు దగ్గర ఇప్పటికే 1831 కోటి మనకు వచ్చింది. ఈ పుష్ప 2 మూవీ బడ్జెట్ వచ్చింది కలెక్షన్స్. కాకపోతే ఆ 20 నిమిషాలు కూడా గట్టిగా పడ్డదనుకోండి, ఇంకో దగ్గర ఇంకో 500 కోట్లు ఈజీగా దొల్లగొట్టేస్తాడు మన బన్నీ గారు. సో ఎటువంటి డౌట్ పెట్టుకోకండి. కాకపోతే టికెట్ రేట్లు పెంచారు. సో అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. మరీ హైలో ఇంతకుముందు పెంచినట్టు 700, 800, 1000 రూపాయలు ఏం పెంచలేదు. ఒక సింగిల్ స్క్రీన్లో ఒక 112 రూపాయలు అండ్ మల్టీప్లెక్స్ థియేటర్లో వచ్చేసి 150 రూపాయలు మాత్రమే పెంచారు. సో చాలా కొంచెం వరకే పెంచారు. సో చూడాలి సినిమా మాత్రం ఎలా ఉంటుందో. ఆ 20 నిమిషాలు మాత్రం దద్దరెళ్ళిపోయింది అనుకో, బ్రహ్మాండంగా వచ్చింది అనుకో. 2500 కోట్లు పక్క మన అల్లు అర్జున్ గారికి. ఇక అల్లు అర్జున్ ఇండియన్ ఇండస్ట్రీ పైన నిల్చొని కాలెట్టి కాలర్ ఎగరేసి జెండా పాతడం మాత్రం పక్కా భయ. ఈ సంక్రాంతి బరిలో మన అల్లు అర్జున్ గారు బరిలో దిగుంటే మాత్రం డెఫినెట్గా ఈ డాకు మహారాజ్ డక్అవుట్. మన వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం, ఇది కూడా డక్అవుట్. అన్ని సినిమాలు ఎగిరిపోయేవి. ఇంకా ముఖ్యంగా మన రామ్ చరణ్ గారి సినిమా అటు ఇటు కాకుండా ఉంది ఆ సినిమా. అంతే. సో బిలో యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో అన్నీ ఎగిరిపోయేవి. సో కొన్ని కారణాల వల్ల అయితే మన అల్లు అర్జున్ గారు తప్పుకోవాల్సి వచ్చింది. సో తప్పించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ టీం వాళ్ళు ముందరనే మేము కూడా వస్తున్నామని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేసినా కూడా సో వాళ్ళకు కన్సల్ట్ అయ్యి సో కింద మీద పడి మొత్తానికైతే అల్లు అర్జున్ గారు మన హీరో గారి సినిమా అయితే వాయిదా చేసారు. సో ఇదంతా పక్కన పెట్టేసేయండి, సినిమాని చూడండి, ఎంజాయ్ అవ్వండి, సో హ్యాపీగా ఉండండి. అంతేగాని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.